ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. హెబ్రీ 1:2 దేవుడు సమస్తానికి వారసుడుగా ఉండుటకు ఆయన తన కుమారును నియమించాడు. ఆయన ద్వారా నీవు నేను వారసములుగా చేయబడ్డాం. అలాగే దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారు. అదే సమయంలో మనం దత్తపుత్ర ఆత్మను పొందిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. యేసు ప్రభువు ఏ ఒక్కటి విడవకుండా సమస్తాన్ని మనకిచ్చాడు. అన్నిటినీ మన అధికారానికి అప్పగించాడు. దేవుడు నాకు మాత్రమే తండ్రి గనుక నీవు అబ్బా తండ్రి అని ఆయనను పిలవద్దు అని యేసు ప్రభువు చెప్పాడా? అలా ఎంత మాత్రం కాదు. ఆయన సంపూర్ణంగా సమస్తాన్ని నీకు ఇచ్చాడు. ఈ సమృద్ధిని నీవు అనుభవిస్తున్నావా? అనుభవించకపోతే ఎంతో పోగొట్టుకుంటున్నావు. ప్రార్థిద్దాం. తండ్రి, నీ స్వాస్థ్యంలో నేను ఒక వారసుడైనందుకు నేను స్తుతిస్తున్నాను. ఎన్నోసార్లు సాతాను తంత్రాలకు లొంగిపోయి నీలో నా స్థానాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నా కొరకు నీవు దాచి ఉంచిన పరలోక ఆశీర్వాదాలను అనుభవించుటకు కావలసిన కృప, శక్తి దయచేయమని కోరుచున్నాను. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.